హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథము 26వ అధ్యాయము 1వ వచనం. ఎండాకాలమునకు మంచు గిట్టదు, కోతకాలమునకు వర్షం గిట్టదు, అటువలే బుద్ధిహీనుడికి ఘనత గిట్టదు. మరి ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానం ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా మరి దేవుడు కొన్ని మాటలు స్మరించాలి అనుకున్నాడు. అవి ఏంటంటే, మరి ఎండాకాలానికి మంచు గిట్టదంట, అలాగే కోతకాలానికి వర్షం గిట్టదు, అలాగే మరి బుద్ధిహీనులు ఉంటారు కదా, వారికి ఘనత గిట్టదని మరి దేవుడు సెలవిస్తున్నాడు. ఫ్రెండ్స్, మరి దేవుడు ఏం సెలవిస్తున్నాడు అనేది మనం ఒక్కొక్క మాటను ధ్యానించినట్లయితే మరి దేవుడు సెలవిస్తున్నాడు. ఎండ కాసేటప్పుడు మంచు రాదు, ఎలా రాకుండా ఉండిద్దో, అలాగే కోతకాలాన వర్షం ఎలా రాకుండా ఉండిద్దో, అలాగే బుద్ధిహీనుడికి ఘనత గిట్టకుండా నేను చేస్తాను, రాదు బుద్ధిహీనుడికి ఘనత అని మరి దేవుడు సెలవిస్తున్నాడు. ఫ్రెండ్స్, మరి మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఎదుట ఎలాంటి బుద్ధిహీనులు ఉన్నారో, ఎలాంటి వారు ఉన్నారో నాకైతే తెలియదు. మరి దేవుడు మీ విషయమై సెలవిస్తున్నాడు. ఏంటంటే, నీ ఎదుటనున్న బుద్ధిహీనుడికి ఘనత గిట్టకుండా నేను చేస్తాను. ఒకవేళ ఈ ప్రదేశం ముందు జనులు అతన్ని గణపరుస్తారేమో, కానీ అతనికి నా రాజ్యం ముందు స్థానము లేదు. తను అలాగే బుద్ధిహీనం నుండి చనిపోతే ఖచ్చితంగా తను నా రాజ్యానికి రాడు, నా బిడ్డ అని మరి దేవుడు సెలవిస్తున్నాడు. ఫ్రెండ్స్, మీరు ఎలాంటి పరిస్థితుల్లో నా భయపడి కాకండి, మరి దేవుడే సెలవిస్తున్నాడు అన్నాడు కదా. విన్నారు కదా, బుద్ధిహీనులు ఉంటారు కదా, ఆ బుద్ధిహీనుడికి ఘనత గిట్టకుండా మిమ్మల్ని హెచ్చరిస్తానని ఆయన సెలవిస్తున్నాడు. ఒకవేళ ఈ భూలోకంలో మరి ఆ బుద్ధిహీనులనే ఘనపరుస్తారేమో, కానీ ఆ ఘనత మరి ఈ భూలోకంలో వరకే ఉండిద్ది. మరి దేవుడు మీతో సెలవిస్తున్నాడు ఏమంటే, నా బిడ్డ నాకు ఇష్టానుసారంగా బ్రతుకు, నా యందు నమ్మిక ఉంచు, నా బిడ్డ బుద్ధిమంతుడుగా నాకు ఇష్టానుసారమైన మార్గంలో నడువు, నేను నీకు కృప చూపించను. ఆ విషయమై నన్నే అడుగు, ప్రభువా నీకు ఇష్టానుసారమైన మార్గములలో నన్ను నడిపించు అని నన్ను వేడుకో. ఆ బుద్ధిహీనులకి ఘనత గిట్టదు, నీకే ఘనత వచ్చేటట్లు నేను నిన్నే హెచ్చించదును, నేను నీకు పక్షాన్ని గొప్ప కార్యాలు చేస్తానని మరి దేవుడు సెలవిస్తున్నాడు. ఫ్రెండ్స్, మరి అలాగే దేవుడు సెలవిస్తున్నాడు ఏమనంటే, నా బిడ్డ ఇప్పుడు విరవిగుతున్నాడేమో, తను హెచ్చింపబడుతున్నాడేమో ఈ జనుల దృష్టిలో, కానీ నా బిడ్డ మనుషులు హెచ్చిస్తే వారు హెచ్చవరు, నేను హెచ్చిస్తేనే వారు హెచ్చవుతారు. నేను గణపరుచుతాను, నేను నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాను, నేను నిన్ను నా రాజ్యవాసుడిగా చేస్తాను, ఇదే నీకు ఘనత. అయితే నా బిడ్డ తను అలానే చనిపోతే నాకు ఇష్టానుసారంగా లేకుండా తను నా దగ్గరికి వెళ్తాడు. మనుషులకు చేసే ఘనత ఇక్కడ వరకే చెందింది, అది కూడా కొంతకాలమే. ఆ తరువాత నేను నిన్నే హెచ్చిస్తాను, భయపడవాక అని దేవుడు సెలవిస్తున్నాడు. ఫ్రెండ్స్, మరి కొంతకాలమే అని మరి దేవుడు సెలవిస్తున్నాడు. ఆ తరువాత ఖచ్చితంగా మిమ్మల్ని ఘనపరుస్తానని ఆయన సెలవిస్తున్నాడు. మిమ్మల్ని ఈ ప్రదేశంలో ఉన్న వారందరికంటే మరి ఘనపరుస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు. ఫ్రెండ్స్, మరి దేవుడు సెలవిస్తున్నాడు, ఈ ప్రదేశంలో ఉన్న ఆ బుద్ధిహీనుడికి ఇప్పుడు ఘనత గిట్టుతుందేమో, కానీ తరువాత గిట్టదు. నేను కృప చూపించి నీకు ఈ పక్షంలో నిలబడి నీకు ఘనత ఇస్తాను, విజయాన్ని ఇస్తాను, నిన్ను హెచ్చిస్తానని మరి దేవుడు సెలవిస్తున్నాడు. ఫ్రెండ్స్, మరి మీరు అనుకుంటున్నారేమో, ఆ బుద్ధిహీనుడికే ఘనత గిట్టిద్ది, నేను కూడా బుద్ధిహీనులానే ఉంటాను, దేవుడిని నమ్ముకొని ఏం ప్రయోజనం, ఈ బాధ వస్తాయి అని మీరు అనుకుంటున్నారేమో. మరి దేవుడు సెలవిస్తున్నాడు, నా బిడ్డ భయపడలాగా ఆ బుద్ధిహీనుడికి ఘనత గిట్టదు, తను ఇక ముందే చూసుకుంటున్నాడు, కానీ నేను పరలోకమందు నేను హెచ్చించి ఘనత పరిచేదును. నీవు నా రాజ్యానికి రావడమే ఘనత, నేను నీకంత గొప్ప కృప చూపించేదును. నా బిడ్డ భయపడగాక
నేను తప్పకుండా నీకు కృప చూపించేది. ఎండాకాలంలో ఎప్పుడో కొన్ని సమయాల్లో నేను వర్షాన్ని కురిపియాలనుకున్నప్పుడు కురిపిస్తాను. అలాగే నీ దృష్టిలో ఉన్న బుద్ధిహీనుడు కూడా ఏదో కొంత సమయం గణపరచబడతాడేమో, కానీ ఎన్నడూ గణపరచబడలేదు. నా బిడ్డ భయపడవాగా నా మార్గంలో ఉండు అని మరి దేవుడు సెలవిస్తున్నాడు ఫ్రెండ్స్. మరి అలాగే దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే బుద్ధిహీనుడిలాగా జీవిస్తే మరి ఈ లోకమందు అది కూడా కొంతకాలమే ఘనత వచ్చింది నా బిడ్డ, కానీ తరువాత నువ్వు ఘనత పట్టగా ఘనత గిట్టక ఘనత లేకుండా ఉంటావు నా బిడ్డ. అదే నన్ను నమ్ముకో, నేను నీకు కృప చూపించి నిన్ను తప్పించి సకల శోధన నుండి తప్పించి నేను నిన్ను హెచ్చిస్తానని మరి దేవుడు సెలవిస్తున్నాడు ఫ్రెండ్స్. మరి దేవుడి మాట ఆలకించండి ఫ్రెండ్స్. మరి దేవుడు హెచ్చిస్తానన్నట్లుగా మిమ్మల్ని హెచ్చిస్తానంటున్నాడు. అలాగే ముఖ్యంగా పరలోకమును హెచ్చిస్తానంటున్నాడు. మరి మీ ముందున్న బుద్ధిహీనుడు ఇప్పుడు గణపరచబడుతున్నాడేమో, అది కూడా కొంతకాలమే గణపరచబడతాడు. తరువాత ఎన్నో బాధలు రావాల్సిన పరిస్థితులు వస్తాయి. కానీ దేవుడిని నమ్ముకోండి, ఆయన మీకు కృప చూపించి ఆయన మిమ్మల్ని హెచ్చిస్తానని ఆయన సెలవిస్తున్నాడు ఫ్రెండ్స్. ఆయన మీకు ఘనతను కలుగజేస్తానంటున్నాడు. అలాగే ఆయన రాజ్యానికి రావడమే ఘనతని ఆయన సెలవిస్తున్నాడు. నరకాయ నీకు ఎంతో ఇబ్బందికరం. ఒకవేళ ఈ లోకమందు తన జీవిత కాలం అంతయు మరి ధనవంతుడుగా సంతోషం అనుభవించిండు, ఘనత అనుభవించిండు, నా రాజ్యానికి రాడు. నాకు ఇష్టానుసారంగా బ్రతికితేనే నా రాజ్యానికి వస్తాడు. మరి దేవుడు సెలవిస్తున్నాడు ఫ్రెండ్స్. మరి అయితే మరి దేవుడు బుద్ధిమంతులుగా బ్రతికితే మరి దేవుడే బుద్ధిమంతులుగా ఉండేవారి విషయమై దేవుడే సెలవిస్తున్నాడు. అంటే నా బిడ్డ భయపడవాగా ఇలానే బుద్ధిమంతుడిగా బ్రతికితే కొంతకాలం కష్టాలు రావచ్చేమో, ఆ తర్వాత నేను నీకు గొప్ప కృప చూపించేదను. అయితే కొన్నిసార్లు నేను కృప చూపించేదను. అయితే కొన్నిసార్లు నీవు దారి తప్పుతావు, వద్దు అని కొన్ని కారణాల నిమిత్తమై నేను నీకు ఘనత ఇవ్వదలుచుకోకపోతే ఈ లోకమందు నేను ఇవ్వను. అయినా భయపడవా బిడ్డ, పరలోకమందు నీకు ఘనత వచ్చింది. ఈ లోకమందు ఘనత రాకపోవచ్చు, కానీ పరలోకమందు వచ్చింది. ఆనాడు లాజరు ఎంతో ఇబ్బందులు పాలయ్యాడు. ఎందుకంటే నేను తనకి అలానే కృప చూపించాలి అని అనుకున్నాడు కొన్ని కారణాల నిమిత్తమై. కానీ నేను అబ్రహాముతో ఉండేటట్లు విశ్వాసులకు తండ్రి అయిన ఆ అబ్రహాముతో నేను ఉండేటట్లు పరలోక రాజ్యం చేర్చుకునబడేటట్లు నేను చేశాను నా బిడ్డ. అయితే నువ్వు భయపడవాగా నేను నీకు కృప చూపిస్తాను, హెచ్చించేదను. బుద్ధిహీనులు నీ ముందున్న బుద్ధిహీనులు ఇప్పుడు హెచ్చింపబడుతున్నారేమో, కానీ వారికి ఎన్నడూ హెచ్చింపబడదు, పనులని తగ్గింపబడుతున్నారు. నేను హెచ్చించుతున్నాను నా బిడ్డ. నీవు నా రాజ్య వారసుడు పెరుగుతావు, అదే ఘనత. నీవు నా రాజ్యానికి రావడమే ఘనత. మరి దేవుడు సెలవిస్తున్నాడు ఫ్రెండ్స్. మరి దేవుడు ఏం సెలవిస్తున్నాడు అందరూ విన్నారు కదా. మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున దేవా, మరి దేవా నీ బిడ్డలతో సూటిగా మాట్లాడావు. నీకు వేలాది కోట్ల స్తుతులు స్తోత్రాలు దేవా. నీ బిడ్డలు నీ మాటలు ఆలకించి దేవా నాయన నీకు ఇష్టానుసారంగా నేను మార్గంలో నడిచే కృపను పొందుకొని దేవా నాయన నీకు కృప చూపించక పొందుకోవడం ఆయన కృప చూపించయ్యా. వారి చేతిని నువ్వు పట్టుకొని వారిని నీవే నడిపించమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. యేసయ్యా నాయన వారికి నీవే నీ కృప చూపించి దేవా వారు నీతో చెప్పే వారు దేవా నాయన యేసయ్య నీవు వారితో చెప్పిన మాటలు వారి హృదయ పలకల మీద రాసుకొని దేవా యేసయ్య నాయన కృపను పొందుకునే వారే దేవా నాయన యేసయ్య నాయన నువ్వు చెప్పినట్లుగా దేవా ఉండి దేవా ఘనత పొందుకునే వారే. అంతకంటే ముఖ్యంగా పరలోక రాజ్యం ఉండి ఘనత పొందుకునే వారే మనల్ని శిక్షేయగా ఈ మాటలతో మరి వారితో మాట్లాడినందుకు ఎక్కువ మరి భూలోకంలో ఉన్న వాళ్ళు అలాగే దేవా నాయన యేసయ్య ఈ వాటిని చూసుకోవాలి. నిన్ను నమ్ముకొని మారుమనసు పశ్చాత్తాపం పొందుకొని బాప్తీసం తీసుకొని దేవా రక్షణ పొందుకోవాలయ్యా. రక్షణ పొందుకుని కూడా దారి తప్పితే మరలా రక్షణ పొందుకోవాలయ్యా. మారుమనసు పశ్చాత్తాపం పొందుకొని అందరూ రక్షింపబడి దారి తప్పితే మరలా మారుమనసు పశ్చాత్తాపం పొందుకొని రక్షింపబడటానికి సాయం చేయ్యా. యేసునామం పేరట విపరీతమైన ఆదరణ ఉందండి. మరి ఫ్రెండ్స్ ఈరోజు ఏం రాస్తాను
మరి ఈ పరిచర్య కొరకు అందరూ ప్రార్థించండి. మరి మీ ప్రార్థన అవసరాలకు +916305960089 అనే నెంబర్కి కాల్ చేయండి. మరి ఇంగ్లీష్లో చెప్తాను, +916305960089 అనే నెంబర్కి కాల్ చేయండి. మరి +91 లేదా +91 అనే దేశం కూడా అన్నమాట. ఆ దేశం కొన్ని భారతదేశంలో ఉన్న వారు ఎవరు నొక్కక దాని పక్కన ఉన్న నెంబర్ని కాల్ చేయండి. మరి బయట దేశాల్లో ఉన్నవారు ఆ దేశం కూడా నొక్కి దాని పక్కన ఉన్న నెంబర్ని నొక్కి కాల్ చేయండి ఫ్రెండ్స్. మరి ఒక దేవుని వాగ్దానంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు దేవుని కృపా ఆశీస్సులు మనందరికీ తోడై నడిపించుకుందాం. ఆమేన్. ప్రైజ్ లార్డ్.